ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో అయితేనేమి, ఒంటిమిట మండలం ఎలక్షన్లు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచామని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. ఆ గెలుపు అనేది ఏ రకంగా వచ్చిందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఆఖరుకు ఎంత ఘోరంగా ఎలక్షన్లు చేసినారంటే, మమ్మల్ని ఓటింగ్కు పంపించండి అని ఒక ఊర్లో ఇట్లా లైన్ పెట్టేసి సున్నంతో మమ్మల్ని ఓటింగ్కు పంపించండి, మేము మా ఓటు మేము వేసుకుంటాం అని పోలీసుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి, కాళ్ళు పట్టుకొని అడుగుతున్నారు. అంటే ఇది ప్రతి టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకొని మా ఓటు మేము వేసుకునే అవకాశం కల్పించండి అని పోలీసులను అడిగే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందనేది అర్థమవుతుంది. ఆఖరి పులివెందుల నియోజకవర్గపు పులివెందుల మండల ఎలక్షన్స్లో జెడ్పీటీసీకి వైసీపీకి 600 చిల్లర 680 వస్తే టీడీపీకి ఏమో 6800 చిల్లర వచ్చింది. 6600 6700 చిల్లర టీడీపీకి వస్తే 6660 ఓట్లు జిల్లాకు వచ్చాయి. అంటే డిపాజిట్ కూడా రాలేదని చెప్తున్నారు. ఎక్కడైనా బూత్లలో ఏజెంట్లను ఉండిచ్చినారా? పోలీసులు పోయి దౌర్జన్యంగా బూతులు ఏజెంట్లను లేపి పోలీసులే లాక్కపోయి బయటపడేస్తున్నారు బూత్ ఏజెంట్లను. ఇంత పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంత దౌర్జన్యకర ఎలక్షన్లు చేస్తూ మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం ఇన్ని రోజులకు ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పుకోవడానికి సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా. పులివెందుల జెడ్పీటీసీలో వైసీపీకి డిపాజిట్ రాకుండా పోయిందంటే ఎలక్షన్ సరిగా పెట్టింటే తెలిసిండేది ఎవరికి డిపాజిట్ వచ్చేది, ఎవరికి డిపాజిట్ రాదని. ఆఖరుకు ఒక మంత్రిగా ఉండి అసలు మంత్రికి బూత్లోకి పోవడానికే అవకాశం లేవు. ఆయన ఆ మండలం కాదు, ఆ కాన్స్టిట్యున్సీ కాదు, చెప్పాలంటే ఆ జిల్లా కూడా కాదు, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అతను. అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్లలో బూతులను ఎట్లయినా బూతులలో పోయి ఓటింగ్ సరళి చూస్తాడు. బూత్లోకి పోయి ఆయన స్లిప్పులు గుంజుకుంటారు. మంత్రికి ఏ అధికారం ఉందని బూత్లో పోయినాడు? అవినాష్ రెడ్డి గారు పులివెందుల్లో ఓటు ఉన్నటువంటి వ్యక్తి. అవినాష్ రెడ్డి గారేమో ఆయన బయట ఉంటే కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 5 గంటలకే ఇంటికి పోయి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయి మళ్ళీ పార్టీ ఆఫీస్లో జనాలందరూ గొడవ చేస్తే పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టి పార్టీ ఆఫీస్లో అవినాష్ రెడ్డి ఓటు వేయడానికి కూడా బయటికి పోకుండా ఒక డిఐజీ, ఒక ఎస్పీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని నిర్బంధించి చేస్తారా? అసలు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో నడుస్తుందా? మీకు తెలుగుదేశం వాళ్ళకి చేత కాదు, మాకు జెడ్పీటీసీలు 2 మీరు దానం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నాం, మేము ఓడిపోతే మర్యాద పోతుంది కాబట్టి 2 జెడ్పీటీసీలు మాకు మీరు ఇనానిమస్గా దానం చేయండి అని అంటే ఎడమ చేత్తో పడేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత కక్కుర్తిపడి ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేసి ఒక కూనీ చేసి ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసే దానికంటే మానభంగం కంటే ఎక్కువ జరిగింది ఈరోజు. అంత అవమానం జరిగింది ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలలో. అదే మంత్రి బూత్లోకి పోయేస్తాడు, బూత్లోకి పోయేస్తే మంత్రి బూత్లోంచి బయటకు వస్తానే ఏజెంట్ బయటికి లాక్కొని వచ్చి చొక్కా పదిసి కొట్టే పరిస్థితి ఉంది. మంత్రి ఉండంగానే మంత్రి సమక్షంలో ఏజెంట్ను బయటికి లాక్కొచ్చి చొక్కాలు ఇప్పి కొడతారు. కొట్టి ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్తాడు. అదేనా ప్రజాస్వామ్యం అంటే?
అసలు కలెక్టర్ బూత్లో ఉండంగానే ఆ బూత్లో దొంగ ఓట్లు వేస్తున్నారు కలెక్టర్ సమక్షంలో. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఇక్కడ కలెక్టర్ నిలబడినాడు, జమ్మలమడుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఓటేస్తున్నారు. అంటే కలెక్టరే ఉండి దొంగ ఓట్లు వేయించే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్లు ఏమనుకొని నడుపుతున్నారు. మళ్ళా అదే కలెక్టర్ ట్విట్ పెట్టాడు, దొంగ ఓట్లు నడుస్తున్నాయని. మళ్ళీ వెంటనే దాన్ని దొంగ ఓట్లు కామెంట్ పెట్టారు పబ్లిక్, పెడితే వెంటనే ట్వీట్ తీసేసినాడు కలెక్టర్. కలెక్టర్ ఒక స్టేజ్లో ఒప్పుకున్నాడు, మళ్ళా తీసేసినాడు అది సోషల్ మీడియాలోంచి. ఇన్ని రకాలుగా దిగజారి చేస్తున్నాడు. వీడేమో జమ్మలమడుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వాడు పులివెందులలో పోయి ఓటేచ్చాడు. జమ్మలమడుగు ఓటరు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ జమ్మలమడుగు. ఇంతకంటే నిదర్శనాలు కావాలా ఎంత ఘోరంగా ఎలక్షన్ జరిగిందనేది? టీవీలలో కావచ్చు, ఎక్కడైనా చూడవచ్చు. పోలింగ్ బూతుల కాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ రాకుండా కట్టెలు పట్టుకొని పహారా కాస్తా ఉంటే పోలీసులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. అసలు విచిత్రమైనటువంటి విషయం ఏమంటే 10,000 ఓటర్లు ఉన్నారు. మొత్తం జెడ్పీటీసీ 10లో 10,000 మంది ఓటర్లు ఉన్నారు. 10,000 మంది ఓటర్లకు 2,000 మంది కానిస్టేబుల్లను పెట్టారు. బూతులు ఉండేది 15 బూతులు, 15 బూతులకు 2,000 మంది కానిస్టేబుల్. ఎందుకు? ఆడ సవ్యంగా ఎలక్షన్లు జరపడానికి కాదు, పోలీసులను పెట్టి రిగ్గింగ్ చేసుకొని గెలవడానికి. దానికి మళ్ళీ సంబరాలు. సిగ్గన్న ఉండాలి. ఇంకా నాకు అనుమానం, రేపు అత్యవసరంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఘన విజయము, భారతదేశ చరిత్రలో ఇంత విజయం సాధించలేదు కాబట్టి ఈ ఉత్సవాలను మనం సెలబ్రేషన్స్ జాతీయ స్థాయిలో చేసుకోవాలి అని క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం పాస్ చేసి అందరు ఢిల్లీకి పోయి సెలబ్రేట్ చేసుకుంటారేమో. ఆడికి కూడా పడితెగిస్తాడు. అవసరమైతే రాష్ట్రానికి ఈ శుభ సందర్భంలో 3 రోజులు సెలవులు కూడా ఇచ్చారు.